హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హారికాస్ హ్యాపీ బ్లాగ్స్. ఈరోజు డే 18 ఆఫ్ విష్ణు సహస్రనామ పారాయణం. ఈరోజు ప్రసాదం సేమియా పులిహోర. నిమ్మకాయతో చేయడం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈజీ అండ్ టేస్టీగా సేమియా పులిహోరని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసుకుని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి మరిగించుకోవాలి. వాటర్లో పసుపు వేయడం వల్ల సేమియాకి ఈవెన్గా పడుతుంది. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత 1 కప్పు సేమియా వేసుకుని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 80% కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సేమియాని డ్రైన్ చేసుకోవాలి. వెంటనే కోల్డ్ వాటర్ పోసుకోవాలి. ఇలా కోల్డ్ వాటర్ పోసుకోవడం వల్ల సేమియా మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. సేమియాలో ఉన్న చెమ్మంతా పోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని నిమ్మరసం కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల సేమియా చాలా టేస్టీగా ఉంటుంది. కాసేపు నిమ్మరసంలో సేమియా నానిన తర్వాత ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు లైట్గా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 2 ఎండుమిర్చి తుంపుకుని వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి అండ్ తురుముకున్న అల్లం వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం ఇంగువ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపు చల్లారిన తర్వాత మనం నిమ్మరసం వేసిన సేమియాని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. సన్నని గరిటతో తాలింపు మొత్తం సేమియాకి బాగా పట్టేలాగా స్లోగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుని జాగ్రత్తగా కలుపుకుంటే మన సేమియా పులిహోర రెడీ. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ టేస్టీగా అండ్ పొడి పొడిగా సేమియా పులిహోర చేసుకుని లంచ్ బాక్స్లో సర్వ్ చేసుకోవచ్చు అండ్ దేవుడికి ప్రసాదంగాను పెట్టుకోవచ్చు. ఇదండి ఈరోజు సేమియా పులిహోర రెసిపీ. ఇది ఆ స్వామికి నైవేద్యంగా పెట్టుకుని విష్ణు సహస్రనామం చదువుకున్న తర్వాత నా 18th డే పారాయణాన్ని ఫినిష్ చేసుకున్నాను. ఇది 18th శ్లోక విష్ణు సహస్రనామంలో. మా ఫాదర్కి విష్ణు సహస్రనామం చదివే వాళ్ళంటే చాలా ఇష్టం. ఎవరైనా చదివితే అలా ముచ్చటగా చూస్తూ ఉండేవాళ్ళు. ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి నేను విష్ణు సహస్రనామం నేర్చుకున్నాను. బట్ ట్రస్ట్ మీ, 41 days పారాయణం అలా చేస్తున్నప్పుడు ఐ హ్యావ్ సీన్ ద బ్యూటిఫుల్ చేంజెస్ ఇన్ మై లైఫ్. సో అందరూ విష్ణు సహస్రనామం నేర్చుకోవాలి అని చదువుకోవాలని కోరుకుంటూ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you.